అటామీ 2025 ప్రొఫైల్ అండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇక్కడ ద ఏజ్ ఆఫ్ అన్సర్టనిటీ గురించి, అట్లనే వాట్స్ అటామీ బిజినెస్ ఏంటి, సో అటామీ బిజినెస్ ఎందుకు అనే వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో కంపెనీ గ్లోబల్గా ఏ విధంగా ఒక ప్రీమియర్ కంపెనీగా, ఒక ఎంటర్ప్రైజ్గా ఎదగడం జరిగింది. సో అటామీ బ్రాండ్, దాని యొక్క ట్రస్ట్ గురించి, అటామీ యొక్క 3 కల్చర్స్ గురించి, అటామీ సక్సెస్ సిస్టమ్ గురించి, మార్కెటింగ్ ప్లాను, అట్లనే ప్రిన్సిపల్స్, వీళ్ళు పెట్టుకున్నటువంటి ఫిలాసఫీస్, వాటి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ద ఏజ్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే, సో ఇప్పుడు మన ప్రజెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో ఎవరైనా గ్యారంటీగా చెప్పగలరా నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దానికి ఇవాళ ఎవరికి కూడా, ఏ ఇండస్ట్రీలో కూడా సరైనటువంటి క్లారిటీ, కాన్ఫిడెన్స్ అనేది చెప్పలేకపోతా ఉన్నారు. కారణం జరుగుతున్నటువంటి సంఘటనలు ఆ విధంగా ఉంటాయి. సో అట్లా మన రిటైర్మెంట్ అనేది కనుక చూసుకుంటే, సో 50 to 60 ఇయర్స్లో రిటైర్మెంట్ అవుతాం అనేది కనుక చూసుకుంటే, ఆ తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 ఇయర్స్ మనం లైవ్గా ఉండటానికి అవకాశం ఉంది. సో ఆ రిటైర్మెంట్ లైఫ్ గురించి మనం ఆలోచిస్తే, ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ భయపడాల్సినటువంటి విధంగా ఉంటాయి. ఎందుకనంటే మెడికల్గా జరిగేటువంటి ఎక్స్పెన్సెస్ కావచ్చు, హెల్త్ పరంగా వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ ఒక హెల్దీ, అట్లనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఆ లైఫ్ని, రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేయటానికి, సో సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కనుక ఆలోచిస్తే, ఈ అన్సర్టైనిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆ, భయం వేసేటువంటి సంఘటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంది. లైక్ ఇప్పుడు ఏఐ వచ్చేసి చాట్ జీపీటీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎకనామిక్ అన్సర్టెనిటీ, లైక్ ఆల్మోస్ట్ 6-7 మంత్స్గా చూసుకుంటే మార్కెట్ అంతా కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంది. అంటే ఈ షేర్స్ పరంగా, వీటి పరంగా చూసుకున్నప్పుడు. అట్లనే అన్స్టేబుల్ రిటైర్మెంట్ ఫీచర్ కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా మందిలో కూడా. కొంతమంది ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో ఎందుకంటే లైఫ్ని లీడ్ చేయడం కోసం. సో అట్లా ఒక సిస్టమ్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే, సో స్టేబుల్ ఇన్కమ్ని కనుక మనం జనరేట్ చేయగలిగితే, సో ఒక సస్టైనబుల్ ఇన్కమ్ని కనుక మనం క్రియేట్ చేసుకోగలిగితే, సో వీటన్నిటి నుంచి కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 20 to 30 ఇయర్స్ మధ్యలో ఆ, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి. ఈవెన్ 40 to 50 కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు. సో 60s అండ్ ఓవర్ అక్కడ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ తోటి సంబంధం లేకుండా ఆ విధంగా ఒక సైడ్ హజ్లర్గా, పార్ట్ టైమ్గా, ఎక్స్ట్రా ఇన్కమ్గా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి రిలయబుల్ బిజినెస్ పార్ట్నర్ ఎవరు అని అంటే అటామీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా సూటబుల్ అయినటువంటి సస్టైనబుల్, స్టేబుల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అటామీ హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇంత అన్సర్టనిటీలో కూడా అటామీ ఆ విధంగా మనకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. సో అటామీ అంటే ఏంటి అని అంటే, అటామీ యువర్ మోస్ట్ రిలయబుల్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా సూట్ అయ్యేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఆ కన్సిస్టెంట్ అండ్ స్టేబుల్ ఇన్కమ్ మనకి ఉండాలి అని అంటే, అటామీ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఒక సిస్టమ్ని మనం
ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మోడల్ని మనం ఫాలో అవ్వాలి. అట్లనే కాంపిటేటివ్ ఎడ్జ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం బేర్ చేయగలగాలి. సో దానికి ఇక్కడ సస్టైనబుల్ ఎర్నింగ్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ని వీళ్ళు ఒక మంచి సిస్టమ్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అట్లనే కంపెనీ ఒక ట్రస్టెడ్ కంపెనీగా ఈరోజు వరల్డ్ వైడ్గా గ్రో అవుతా ఉంది. సో ఈవెన్ ఇంత కాంపిటీషన్లో కూడా డబుల్ డిజిట్లో గ్రో అవుతున్నటువంటి కంపెనీగా అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందిస్తూ ఈ ఆపర్చునిటీ మన ముందుకు రావడం అనేది జరిగింది. సో అటామీ ఏంటి ఎందుకు అనేది కనుక చూస్తే ఒక సెక్యూర్డ్ ఫీచర్ని మనం దీని ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. గ్లోబల్ లీడర్గా ఎదగటానికి అవకాశం ఉంది. సో ఎవరైతే డిటర్మినేషన్ తోటి ఈ సక్సెస్ని కోరుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవడానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ గ్లోబల్గా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఉపయోగించుకొని కొన్ని లక్షల కోట్ల మంది కూడా డెవలప్ అవడానికి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ని మనకి అరేంజ్ చేసి ఇవ్వటం జరిగింది. లైక్ ఇప్పుడు ప్లాట్ఫామ్ బిజినెస్ అంటే లైక్ అమెజాన్ ఉంది, లేదా యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది. మనకు తెలియకుండా ఇక్కడ కొన్ని కంపెనీస్ ఇవ్వడం జరిగింది. నేవర్ అని, జీ మార్కెట్, కకాఓ, కోపాయింగ్, ఇటువంటివన్నీ కూడా. సో లైక్ ఈ అమెజాన్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటిని ఒకేసారి కొన్ని లక్షల మంది ఎట్లా అయితే యూజ్ చేస్తూ ఉన్నారో వాటి ద్వారా ఎట్లా అయితే వాళ్ళు బిజినెస్ చేసుకోగలుగుతా ఉన్నారో అదేవిధంగా అటామీని కూడా ఎంతమంది అయినా ఒకేసారి యూజ్ చేయగలిగే విధంగా దాన్ని ఉపయోగించుకొని బిజినెస్ని డెవలప్ చేసుకునే విధంగా అటువంటి ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి మనకి ఇవ్వటం జరిగింది. సో అది ఈరోజు చాలా లీడింగ్ పొజిషన్లో ఉంది. సో అట్లా ఒక మోడల్ని క్రియేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే సిస్టమ్ బేస్డ్ బిజినెస్ అయితే సిస్టమేటిక్గా కనుక మనం బిజినెస్ కనుక చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ప్యాసివ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి సిస్టమ్ ద్వారా డెవలప్ చేసుకోగలిగేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. లైక్ ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ రావాలన్నా, రాయల్టీ ఇన్కమ్ రావాలి అన్నా, సో మనకి ఏదన్నా రెంటల్ ఇన్కమ్ ఉంది అని అంటే దాని ద్వారా కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రాపర్టీస్ మీద రెంట్స్ అనేది మనకి రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లనే ఏదన్నా కాపీరైట్ రాయల్టీస్ ఉంటే, అంటే మీరు ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేయగలిగిన, మీరు ఏదైనా బుక్స్ రాయగలిగిన, సో వాటి ద్వారా కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది రావటానికి అవకాశం ఉంది. సో బ్యాంక్ ఇంట్రెస్ట్లు, సో బ్యాంకులో మనం ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక చేయగలిగితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లనే యూట్యూబ్లో వీడియోస్ చేయటం ద్వారా, ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయటం ద్వారా వాటి ద్వారా కూడా రెవెన్యూ మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే అందరికీ రెంటల్ ఇన్కమ్ రాదు. అందరికీ కాపీ రైట్స్ అంటే బుక్స్ రాయటం కావచ్చు, మ్యూజిక్ కంపోజ్ చేయటం కావచ్చు అవకాశం లేదు. అట్లనే బ్యాంక్ ఇంట్రెస్ట్లు కూడా అందరికీ రావు. అట్లనే ఒక యూట్యూబర్గా క్రియేట్ అవ్వాలన్నా కానీ సో అక్కడ ఆ టాలెంట్ అందరికీ కూడా ఉండకపోవచ్చు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఇది ఎవరైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని ద్వారా మనం నిద్రపోతున్నటువంటి టైంలో కూడా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి మల్టిపుల్ కంట్రీస్లో గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీగా మనకి అటామీ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అటువంటి సిస్టమేటిక్ బిజినెస్ని ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసి మనకి ఇవ్వటం జరిగింది. సో వై అటామీనే ఎందుకు అనేది కనుక చూస్తే వీళ్ళు ఒక పయనీర్గా ఒక రిమార్కబుల్ సక్సెస్ని ఇప్పటికే వీళ్ళు సాధించడం జరిగింది. సో దానికి కారణం వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రాన్స్పరెన్సీ, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఎథిక్స్,
వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్, వీళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో అవి మనకి అబ్సల్యూట్ ప్రైస్లో అందించడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటి కారణంగా మనం అటామీని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ అటామీ అనేది ఏ ప్రీమియర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటం కోసం ఒక ప్రీమియర్ కంపెనీగా గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ తోటి మన ముందుంది. సో ఇది ఖచ్చితమైనటువంటి నమ్మకమైనటువంటి ప్రొడక్ట్స్ని మనకి అందిస్తూ ఉన్నారు. సో అందుకనే సో అటామీ యూ కెన్ ట్రస్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇంటిగ్రిటీ కావచ్చు, వీళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు, అన్షేకబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని అబ్సల్యూట్ ప్రైస్లో అందించేటువంటి కమిట్మెంట్ తోటి ఈ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ మన ముందు ఉంది. సో ఈ కంపెనీ డెడికేటెడ్ టు కస్టమర్ సక్సెస్. సో వీళ్ళు కస్టమర్ సక్సెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానికి కారణం వీళ్ళు అందిస్తున్నటువంటి ద బెస్ట్ ప్రొడక్ట్స్. సో అది కస్టమర్ సాటిస్ఫాక్షన్తో పాటు కస్టమర్ సక్సెస్కి కూడా అవి మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా అటామీ అనేది ఆ సక్సెస్ని సాధించడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా అల్టిమేట్గా కస్టమర్ సక్సెస్సే వీళ్ళ గోల్గా పెట్టుకోవడం జరిగింది. సో దానికి కావాల్సినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ని వీళ్ళు ఏర్పాటు చేసుకొని సో ఆ విధంగా కస్టమర్ సక్సెస్ గురించి వీళ్ళు మేజర్గా ఆలోచిస్తూ వాళ్ళ డెవలప్మెంట్ అనేది తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో దాన్ని వీళ్ళు సాధించడం కూడా జరిగింది. సో కారణం ద బెస్ట్ ప్రొడక్ట్సే దానికి మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ పరంగా వీఆర్ ద బెస్ట్, అబ్సల్యూట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ని. అట్లనే ప్రైస్ పరంగా చూసుకుంటే మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి చీపర్ ప్రైస్లో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకు అటామీ అందించడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటితోటి వేడితోటి వాళ్ళు కంపేర్ చేసుకోగలిగినా కానీ అటామీ ప్రొడక్ట్స్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్, అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అది కూడా చీపర్ ప్రైస్లో. అట్లనే కంపెనీ టర్నోవర్ పరంగా చూసుకుంటే కొరియాలో నెంబర్ 2 పొజిషన్లో కంపెనీ సేల్స్ పరంగా ఉంది. సో 9,122. ఇది మేబీ కొరియన్ వన్స్ కావచ్చండి. ఆ, అంత టర్నోవర్ని చేయటం జరుగుతూ ఉంది. సో హైయెస్ట్ ఉన్నటువంటి కంపెనీ 12,397 చేయగలిగితే మన కంపెనీ 9,122 చేయగలిగింది. సో సెకండ్ ప్లేస్లో ఉంది. సో 100 మిలియన్, ఒక యూనిట్ వచ్చేసి 100 మిలియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లనే థర్డ్ ఉన్నటువంటి కంపెనీ చూస్తే 5,764 మిలియన్ కొరియన్ వన్స్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లా అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి కంపెనీకి జస్ట్ 15 సంవత్సరాల్లో అటువంటి కాంపిటీషన్ ఇచ్చే కంపెనీగా ముందుంది. ఇది 2024 రిపోర్ట్ అండి. సో గ్లోబల్ ఎంటర్ప్రైజర్గా సో చూసుకుంటే ఆల్మోస్ట్ 2.4 ట్రిలియన్ కొరియన్ వన్ గ్లోబల్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. 26 బ్రాంచెస్ ఉన్నాయి. సో కొరియాలో హెడ్ ఆఫీస్ కనుక మనం చూసుకుంటే అది కాక 26 బ్రాంచెస్ ఉన్నాయి గ్లోబల్గా. 144 కంట్రీస్లో ఇవాళ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 144 దేశాల్లో యాజ్ ఆఫ్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో చూడండి, అంటే మనకి ప్రజెంట్ చూసుకుంటే ఒక 58 కంట్రీస్లో మాత్రమే ప్రొడక్ట్ యూజ్ చేయడానికి, బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ రిజిస్ట్రేషన్స్ అనేది 144 దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే వరల్డ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. దాదాపు 195
దేశాలు మనకి ఉంటే అందులో మోర్ దెన్ 75%, నియర్లీ 75% అటామీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. అక్యుములేటెడ్ సేల్స్ చూసుకుంటే యుఎస్డి 1.76 బిలియన్ ఉందండి. ఇది 2024 బేస్డ్ ఆన్ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ రిపోర్ట్గా చెప్తా ఉన్నారు. సో మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే 15,000 కోట్లకు పైగా టర్నోవర్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే కొరియా నుంచి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 2021లో 300 మిలియన్ యుఎస్డి ఎక్స్పోర్ట్ టవర్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది కంటిన్యూగా 2019 నుంచి కూడా మోర్ దెన్ 100 మిలియన్ యుఎస్డి ఎక్స్పోర్ట్ టవర్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లనే 2019లో మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారికి ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా రావడం జరిగిందండి. ట్రేడ్ డే రోజు దాన్ని ఇవ్వటం జరిగింది. సో అట్లా ఎన్నో అవార్డ్స్ కంపెనీ తీసుకుంటూ టాప్ 10 పొజిషన్లో ఈరోజు ఉంది. సో గ్లోబల్గా చూసుకుంటే ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. దాదాపు 70 సంవత్సరాలకు పైనుంచి కూడా కంపెనీస్ ఉన్నాయి. బట్ వాటన్నిటితో కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 12 ఇయర్స్లోనే టాప్ 10th పొజిషన్లోకి కంపెనీ రావడం అనేది జరిగింది. అట్లనే గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక లీడింగ్ కంపెనీగా ఉంటూ ఏదైతే డబ్ల్యూఎఫ్డిఎస్ఏ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 2026లో అటామీ హోస్టింగ్ చేయబోతా ఉంది. సో కొరియాలో దాన్ని మేము హోస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక లీడింగ్ కంపెనీగా ముందుందండి. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ చూస్తే 2023లో దుబాయ్లో జరిగినటువంటి డబ్ల్యూఎఫ్డిఎస్ఏ వరల్డ్ కాంగ్రెస్ పిక్చర్ ఇది. సో అక్కడ కంపెనీ చాలా గ్రాండ్గా 2026లో మేము హోస్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అట్లనే గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్గా మాస్ ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ని మనకి జిఎస్జిఎస్ స్ట్రాటజీలో అందించడం జరుగుతూ ఉంది. సో ఈ కేటగిరీలోనే మనకి అటామీ స్పిరులినా ఇండియాలో తయారవుతూ రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. అట్లానే శిలాజిత్ కూడా ఇండియాలో తయారవుతూ రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మంత్ 28న కూడా ఇంకొక 3వ ప్రోడక్ట్ని ఇండియా నుంచి మనకి తీసుకురాబోతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా 1000 లోపే మనకి కాస్ట్ అనేది ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏదైతే రా మెటీరియల్ దొరుకుతుందో దానితోటి అటామీ మెయింటైన్ చేస్తున్నటువంటి క్వాలిటీ, వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఫార్ములాస్ తోటి ప్రొడక్ట్ని తయారు చేసి యూనిక్ బెనిఫిట్స్ని మనకి అందిస్తూ గ్లోబల్గా కూడా వాటి ద్వారా ఎక్స్పాన్షన్ చేస్తూ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వచ్చే విధంగా ఇంపోర్ట్ ఛార్జెస్ని అందించడం జరుగుతూ ఉంది. సో అట్లా గ్లోబల్గా కూడా మనకి జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ అనేది ఎన్నో మన ముందుకి రాబోతూ ఉన్నాయి. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం గ్లోబల్గా ఫేమస్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యాజ్ ఏ అటామీ మెంబర్స్గా మనం యూజ్ చేసుకోవడానికి ఈ జిఎస్జిఎస్ స్ట్రాటజీ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మన కంపెనీ చాలా కమిట్మెంట్ తోటి ఈఎస్జి మేనేజ్మెంట్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఈఎస్జి అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి రూల్స్. సో వీటన్నిటికీ కూడా అంటే ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి దాన్ని ఇంకా నీట్గా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంగా బ్లూ మెరైన్ క్యాంపెయిన్ అని ఇట్లా ఎన్నిటిని కూడా రన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి అవార్డ్స్ కూడా తీసుకుంటూ ఉంది కంపెనీ. మన చైర్మన్ హూ అండ్ రెస్పెక్ట్ త్రూ హానెస్ట్ మేనేజ్మెంట్, ఒక హానెస్ట్ మేనేజ్మెంట్ తోటి ఆయన రెస్పెక్ట్ అనేది సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈయన కొరియా మోస్ట్ రెస్పెక్టెడ్ సిఇఓ అని గత 4 సంవత్సరాలుగా ఈయన్ని సెలెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా అటువంటి స్కిల్స్ తోటి మేనేజ్మెంట్ తోటి ఆ రెస్పెక్ట్ అనేది ఆయన సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. సో అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ మెంబర్స్ ముందుకొచ్చి మనకి ఆపర్చునిటీ గురించి
కంపెనీ యొక్క విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి 4th యానివర్సరీలో కూడా మోర్ దెన్ 1 అవర్ సార్ మనకి స్పీచ్ ఇవ్వటం జరిగింది. సో అట్లానే ఏ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అటామీ అని చెప్పేసి అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది కంపెనీ. 2022లో బెస్ట్ వర్క్ ప్లేస్ ఇన్ ఆసియాలోనే సెకండ్ ప్లేస్లో ద బెస్ట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇది గత 4 సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ అవార్డు అనేది తీసుకుంటా ఉన్నారు. సో అట్లానే ఎన్హాన్సింగ్ కన్జ్యూమర్ రైట్స్ త్రూ హానెస్ట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి హానెస్ట్ మేనేజ్మెంట్ తోటి కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకుంటూ దానికి సంబంధించి కూడా కంటిన్యూగా 19, 21, 23, 22 ఇట్లా అవార్డ్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే కస్టమర్ సెంటర్డ్ కల్చర్. సో ఇటువంటి అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ కొరియన్ కంపెనీగా, అట్లనే కస్టమర్ CCM సర్టిఫికేషన్ ఒక కమిట్మెంట్ తోటి కస్టమర్ సక్సెస్కి కస్టమర్ నుంచి ట్రస్ట్ కంపెనీ సాధించుకోవడం జరిగింది. దానికి సంబంధించి రికగ్నైజ్ చేయటం, దాన్ని మెయింటైన్ చేస్తూ సస్టైనబుల్గా కంపెనీ గ్రో అవుతూ ఉంది. ఈ అవార్డు కూడా ప్రతి సంవత్సరం కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే కంపెనీ గ్లోబల్ కంపెనీగా రికగ్నైజ్ అయిందో 2019 అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ అవార్డ్స్ అనేది కంపెనీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లనే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారి గురించి గ్లోబల్ మ్యాగజైన్స్ అయినటువంటి ఫోర్బ్స్, ఫార్చ్యూను ఇటువంటి వాటిలో కూడా ఈవెన్ కవర్ టాప్ పేజ్లో ఆయన ఫోటో వేస్తూ స్టోరీస్ రావడం అనేది కూడా జరిగేది. సో అట్లా న్యూస్లో కూడా చాలా పాపులర్ అయినటువంటి కంపెనీ. అట్లనే చైర్మన్, మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో సెకండ్ పాయింట్, అటామీ యూ కెన్ ట్రస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కారణం వీళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ఇది ఎవరైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుంది, సో ఎటువంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి. నిజంగా మేమైతే చాలా బ్లెస్డ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి కారణంగా ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతా ఉన్నాం. సో అబ్సల్యూట్ క్వాలిటీ తోటి అబ్సల్యూట్ ప్రైస్లో మనకి ఈ ప్రొడక్ట్స్ అందించడమే కాకుండా మనల్ని ఒక పార్ట్నర్గా ఎదగటానికి కూడా కంపెనీ అవకాశం ఇస్తూ ఉంది. సో దానికి సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరు అని అంటే, ఒకటి కేరీ, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మోర్ దెన్ 60 years నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అట్లనే బ్యాక్ ఎండ్లో ఉండేసి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా డెవలప్మెంట్కి సంబంధించి కోల్మార్ ఇక్కడ కంపెనీకి సపోర్ట్గా బ్యాక్ బోన్గా ఉండటం జరిగింది. సో వీళ్ళు మోర్ దెన్ 100 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో కోల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దాదాపు 900కు పైగా కంపెనీస్కి వరల్డ్ వైడ్గా ప్రోడక్ట్ని సప్లై చేస్తూ ఉంది. సో అటువంటి పార్ట్నర్షిప్ తోటి ఒక స్ట్రాంగ్ బయో అండ్ ఫర్మెంటేషన్ టెక్నాలజీని వీళ్ళు ప్రొడక్ట్స్లో యూజ్ చేసి మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. సో అన్మ్యాచ్డ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అచీవ్డ్ త్రూ అబ్సల్యూట్ క్వాలిటీ అండ్ అబ్సల్యూట్ ప్రైస్. సో ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కూడా 30 days రిటర్న్ పాలసీ కూడా మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో గత 15 సంవత్సరాలుగా చూస్తే లోయెస్ట్ రిటర్న్ రేట్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ 0% రిటర్న్ రేట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఎంత ఉంది అనేది చూస్తే 2024 ప్రకారం చూస్తే 0.21% రిటర్న్ రేట్. అంటే దాదాపు 1000లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇక్కడ రిటర్న్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ని వీళ్ళు మనకి అందించడం జరుగుతూ ఉంది. మాస్టేజ్ ప్రొడక్ట్స్ అచీవ్డ్ త్రూ అబ్సల్యూట్ క్వాలిటీ అండ్ అబ్సల్యూట్ ప్రైస్. సో అంటే మాస్ వేలో ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేస్తూ మనకి వాటిని ఆ ప్రైస్లో అందించగలుగుతా ఉన్నారు.
ముందుగానే ఈ సంవత్సరం ఇంత టర్నోవర్ జరుగుతుంది లేదా ఇంత క్వాంటిటీ మేము సేల్ చేయగలుగుతాం అని చెప్పేసి పార్ట్నర్స్కి కమిట్మెంట్ ఇచ్చి ఆ విధంగా బిఫోర్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ రా మెటీరియల్ కోసం సపోర్ట్ కూడా చేస్తూ మనకి ప్రొడక్ట్ అనేది ప్రైస్ పెరగకుండా వాళ్ళు మాస్ వేలో డెవలప్ చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అచీవ్మెంట్స్ డ్రివెన్ బై అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్ చూసుకుంటే ద నెంబర్ వన్ ప్రోడక్ట్ వచ్చేసి అటామీ ఎమోహిమ్. సో బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా వరల్డ్లోనే బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా ఇది మనకి అందుబాటులో ఉందండి. సార్ నా వాయిస్ వస్తుందా? పవర్ పోయింది ఇక్కడ. వస్తుంది కామ్రేడ్ సార్, ఓకే వస్తుంది. సార్, థ్యాంక్ యూ. సో అటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ తోటి అబ్సల్యూట్ ప్రైస్ తోటి అటామీ ఎమోహిమ్ అనేది మనకి అందించడం జరిగిందండి. సో ఈ ప్రోడక్ట్ గురించి చూసుకుంటే 10 సంవత్సరాలుగా నెంబర్ వన్ ప్రోడక్ట్గా ఇది ఇండస్ట్రీలోనే ముందున్నటువంటి ప్రోడక్ట్. 2015 నుంచి 2024 వరకు కూడా ఈ ప్రోడక్ట్ గత 10 సంవత్సరాలుగా నెంబర్ వన్ ప్రోడక్ట్గా ఉంది. సో అట్లనే డొమెస్టిక్ హెల్త్ సప్లిమెంట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కూడా నెంబర్ వన్ ప్రోడక్ట్గా ఉంది. అట్లనే 2 ట్రిలియన్ కొరియన్ వన్ సేల్స్ అనేది ఒక్క ప్రోడక్టే చేయగలుగుతా ఉంది. 22 ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఈ ప్రోడక్ట్కు ఉన్నాయి. సో అట్లనే కొరియాలో ఫస్ట్ ఇండివిజువల్లీ అప్రూవ్డ్ హెల్త్ సప్లిమెంట్స్గా ఇమ్యూన్ ఫంక్షన్ ఎన్హాన్స్మెంట్గా ఈ ప్రోడక్ట్కి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ద ఓన్లీ ఇండివిజువల్ అప్రూవ్డ్ ఫంక్షనల్ ఇంగ్రీడియంట్ ఇమ్యూన్ ఫంక్షనల్ ఎన్హాన్స్, ఇది ఫ్యాటిక్కి సంబంధించి రికగ్నైజ్డ్ ఫర్ డ్యూయల్ ఫంక్షన్స్. సో ఏదైతే ఫ్యాటిక్ అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ బాగా సూటబుల్ అని చెప్పేసి ఆ, చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ప్రోడక్ట్ మనకి కూడా ఇండియాలో అందుబాటులో ఉంది. అట్లనే అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్ తోటే అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్ చూస్తే నెంబర్ వన్ ప్రోడక్ట్గా బ్యూటీ సెక్టార్లో గత 5 సంవత్సరాలుగా 2020 నుంచి 2024 వరకు ఫెయిర్ ట్రేడ్ కమిషన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రోడక్ట్ నెంబర్ వన్ ర్యాంకు సాధించడం జరిగింది. సో దీని గ్లోబల్ కుములేటివ్ సేల్స్ చూస్తే 1 ట్రిలియన్ కొరియన్ వన్, మన ఎమోహిము 2 ట్రిలియన్ కొరియన్ వన్ చేస్తే ఆ తర్వాత ప్లేస్లో 1 ట్రిలియన్ కొరియన్ వన్ అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో అంటే ఈ 2 ప్రొడక్ట్స్ తోటే మేజర్గా మనకి గ్లోబల్గా బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్కి ఎన్నో అవార్డ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. కింగ్ సెజోంగ్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్గా అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఉంది. సో అట్లనే ఫేమ్ స్కిన్ కేర్ సెట్, ఇది కూడా పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ క్వాలిటీ అండ్ ప్యూరిఫైడ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ కూడా ఎన్నో పేటెంట్స్ అవార్డ్స్ అనేది కూడా రావడం జరిగింది. అట్లానే నెక్స్ట్ చూసుకుంటే అటామీ టూత్ బ్రష్, సెకండ్కి మోర్ దెన్ ఒక బ్రష్ అటామీ ద్వారా సేల్ అవుతా ఉంది. యాన్యువల్గా చూసుకుంటే 37 మిలియన్ బ్రషెస్ని అటామీ సేల్ చేయటం జరుగుతూ ఉంది. సో అందుకే దీనికి 1 సెకండ్ టూత్ బ్రష్ అని చెప్పేసి పేరు అనేది రావడం జరిగింది. అది కూడా 2021లోనే ఆ అచీవ్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇంకా సెకండ్కి ఒకటి కంటే ఎక్కువగా సేల్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. అట్లనే అటామీ ఫీచర్ చూసుకుంటే అటామీ ఆజియా మాల్, సో ఇది ఇప్పటికే చాలా కంట్రీస్లో కూడా అందుబాటులో ఉందండి. సో లైక్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్, వాటిల్లో మనకి కావాల్సినటువంటి దేన్నైనా సరే మనం ఎలా అయితే పర్చేజ్ చేసుకోగలుగుతా ఉన్నామో ఇక్కడ అటామీ ఆజియా మాల్ ద్వారా కూడా మనకి అటువంటి అవకాశం రావటం జరుగుతూ ఉంది. అయితే
ఇక్కడ మనం ఏది కొన్నా కానీ పీవీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ పీవీ ద్వారా మనకి కమిషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో లైక్ అమెజాన్లో కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ కావాల్సినవి ఎలా అయితే ప్రతిదీ మనం అక్కడ సెర్చ్ చేసి కొనుక్కుంటా ఉన్నామో, మేబీ అక్కడ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. బట్ అదామి ఆజామాల్లో మనకి ప్రొడక్ట్తో పాటు పీవీ కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ పీవీని బేస్ చేసుకొని మన కమిషన్స్ ఇస్తా ఉన్నారు. సో అట్లా ఇప్పటికే 1,00,000 ప్రొడక్ట్స్ వరకు అటామీ ఆజామాల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎక్సెప్ట్ ఇండియా అండ్ చైనా, రిమైనింగ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ అజమాల్ అనేది ఓపెన్ అయి ఉంది. కొన్ని చోట్ల బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా దానికి తగ్గటువంటి మెంబర్స్ రీచ్ అయినప్పుడు, అట్లనే ఇక్కడ అప్రూవల్స్ వచ్చినప్పుడు మనకి కూడా అజమాల్ అనేది మన ముందుకు రాబోతా ఉంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి 3 కల్చర్స్. సో కంపెనీ 100 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఎథికల్గా కంపెనీ డెవలప్ అవటం అనేది జరుగుతూ ఉంది. సో వాటి కారణంగా సో అటువంటి ప్రిన్సిపల్స్ తోటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్స్ తోటి కంపెనీ 100 ఇయర్స్ ఉండాలి అనే విధంగా కంపెనీని రన్ చేస్తూ ఉన్నారు. సో కల్చర్ ఆఫ్ అబ్జర్వింగ్ ప్రిన్సిపల్స్. సో దీనివల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ఎరాగా, ఒక ఇంటిగ్రిటీ తోటి, అట్లనే హెల్దీ అండ్ ఎథికల్ బిజినెస్గా కొన్ని కల్చరల్ బేస్డ్ ప్రిన్సిపల్స్ తోటి ఒక కొత్త సిస్టమ్ని అటామీ డెవలప్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. సో అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఆ హిస్టరీని రీరైట్ చేస్తూ ఉంది అటామీ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అట్లనే మ్యూచువల్ గ్రోత్, కంపెనీ ఎదగడం అనేది ఆలోచించకుండా ఎవరైతే మనకి ప్రొడక్ట్ సప్లై చేస్తూ ఉన్నారో సో వాళ్ళ ఎదుగుదల గురించి కూడా ఆలోచిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా చేస్తూ అట్ ద సేమ్ టైం కస్టమర్కి కావాల్సినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ను కూడా వీళ్ళు ఆ ఇద్దరు పార్ట్నర్షిప్ ద్వారా, అంటే కంపెనీ అట్లనే ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్స్ ఇద్దరూ కూడా ఆ విధంగా మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో మ్యూచువల్ గ్రోత్, వాళ్ళు ఎదగాలి వీళ్ళు ఎదగాలి, అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా సాటిస్ఫై కావాలి అనే విధంగా మ్యూచువల్ గ్రోత్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అట్లనే కల్చర్ ఆఫ్ షేరింగ్. సో మనం ఎదగటంతో పాటు సొసైటీకి కూడా కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే విధంగా అటువంటి డొనేషన్స్లో కూడా కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏదైతే రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్నారో దాంట్లో 1.42% 2023 రిపోర్ట్స్ ప్రకారం అట్లనే వీళ్ళు డొనేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. తిరిగి మళ్ళీ సొసైటీకి రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే చేయవలసిన దానికంటే కూడా కొంత ఎక్కువగానే వాళ్ళు తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. బికాస్ దానికి సపోర్టింగ్గా ఎవరైతే సక్సెస్ అవుతున్నారో లీడర్స్ వాళ్ళు కూడా అక్కడ డొనేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. టాప్ 500 కంపెనీస్తో కంపేర్ చేస్తే కొరియాలో ఉన్నటువంటి వాటితోటి అటామీ ఈరోజు అటువంటి డొనేషన్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఫోర్త్ అటామీ సక్సెస్ సిస్టమ్ గురించి కనుక మాట్లాడితే, సో హెడ్ క్వార్టర్ నుంచే వీళ్ళు మొత్తం కూడా గ్లోబల్గా బిజినెస్ని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి వరల్డ్ వైడ్గా ఒకటే సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతూ, సో ఇక్కడ మన అచీవ్మెంట్కి వీళ్ళు పెద్దపీట వేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా మనకి సక్సెస్ అకాడమీ అని చెప్పేసి ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ కంట్రీలో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 1 డే సెమినార్స్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం 1 డే సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గుడ్ మార్నింగ్ అటామీ అని చెప్పేసి మంత్లీ వన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. అటామీ బిజినెస్ కాలేజ్ ద్వారా మనకి ఎన్నో ప్రోగ్రామ్స్, సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం కూడా ఇప్పుడు గో సేల్స్ మాస్టర్ క్యాంప్ అనేది కూడా మనం చూడటం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి, సో మీరు ఎవరి ద్వారా బిజినెస్లోకి వచ్చినా కానీ ఈ సిస్టమ్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా డెవలప్ అవ్వచ్చు అనే విధంగా వీటిని అందరికీ కూడా ఈక్వల్గా అందించడం జరుగుతూ ఉంది. సో వీటికి ఎవరైతే కనెక్ట్ అవుతారో, వీటిని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా
గ్యారంటీగా త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో అటువంటి సిస్టమ్ని ఇక్కడ వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఇంకా మార్కెటింగ్ ప్లాన్ గురించి చూసుకుంటే, సో అందరికీ కూడా సమానంగా అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి తగ్గ ప్రతిఫలం అనేది అందించడం జరుగుతూ ఉంది. సో దీని గురించి మనం రెగ్యులర్గా చూసుకుంటానే ఉన్నాం. సో ఏ బ్యాలెన్స్డ్ అండ్ జస్ట్ కాంపెన్సేషన్ ప్లాన్. సో ఈజ్ ఆఫ్ బిజినెస్, చాలా ఈజీగా మనం బిజినెస్ చేయడం కోసం జీరో మెంబర్షిప్ ఫ్రీ ఉంది. బైనరీ సిస్టమే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అన్లిమిటెడ్ లెవెల్ వరకు కూడా పీవీలు అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటాయి. గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. సో అట్లనే మంచి ఎర్నింగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 50% ఆఫ్ ద ఫస్ట్ ర్యాంక్ బోనస్ ఎక్స్క్లూజివ్లీ అలాకేటెడ్ టు న్యూ మాస్టర్షిప్ అచీవర్స్. ఏదైతే మాస్టర్షిప్ అచీవ్మెంట్లో 20% బోనస్గా ఇస్తా ఉన్నారో అందులో 50% అనేది ఫస్ట్ ర్యాంక్ సేల్స్ మాస్టర్స్కే ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే బిగినర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఓన్లీ 2 లైన్స్లోనే మనం బిజినెస్ని డెవలప్ చేస్తామండి. సో అది కూడా గ్లోబల్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ లెవెల్ వరకు కూడా మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఒక మంచి ఫెయిర్ ఎర్నింగ్స్ తీసుకోవడానికి ఈ బిజినెస్ ప్లాన్ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ ప్రమోషన్స్లో మనకి భాగంగా ప్రతి ఒక్క ర్యాంకు కూడా కొన్ని ప్రమోషన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో ఫ్రీగా లగ్జరీ కార్స్ ఉన్నాయి, 5 ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి, అట్లనే క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి, కోట్లల్లో క్యాష్ ప్రైజెస్, వీటన్నిటిని కూడా కంపెనీ అందించడం జరుగుతూ ఉంది. సో అట్లనే అటామీ సక్సెస్ క్లబ్ ద్వారా ఒక సిస్టమ్ని జనరేట్ చేసి ఆటో సేల్స్ మాస్టర్స్ క్లబ్ అనేది ఉంది, ఇక్కడ లీడర్స్ క్లబ్ అనేది ఉంది, రాయల్ లీడర్స్ క్లబ్ అనేది ఉంది, క్రౌన్ లీడర్స్ క్లబ్ అనేది ఉంది. సో ఈ క్లబ్లో ఉన్నటువంటి లీడర్స్ ద్వారా రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంట్ కూడా వాళ్ళ సక్సెస్ ద్వారా మనల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లానే 6th పాయింట్ చూస్తే కార్పొరేట్ ఫిలాసఫీ. ఏదైతే కార్పొరేట్ ఫిలాసఫీ ఉందో దాని ప్రకారం వీళ్ళు ఎంతో ఆనెస్ట్గా మంచిని ఓల్డ్ అంతా కూడా పంచుతూ డొనేషన్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ కనుక చూస్తే కస్టమర్ సక్సెస్కే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక డిస్ట్రిబ్యూషన్ హబ్గా ఎన్నో రకాల క్వాలిటీ ప్రొడక్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మెంబర్స్కి అందించడం అనేది జరుగుతూ ఉంది. ప్రీమియర్ కంపెనీగా 100 ఇయర్స్ ఉండే విధంగా అటువంటి ప్రిన్సిపల్స్ని, ఎథిక్స్ని కంపెనీ ఫాలో అవుతూ ఉంది. సో మేనేజ్మెంట్ ఫిలాసఫీ చూస్తే ఏ స్మాల్ బట్ బిగ్ కంపెనీ విత్ ప్రిసైజ్ మేనేజ్మెంట్. వరల్డ్ వైడ్గా చూసినా కానీ ఇవాళ 700 కంటే తక్కువ ఎంప్లాయీస్ తోటే ఇంత పెద్ద బిజినెస్ వీళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ టాస్క్ చేస్తూ మనకి సర్వీస్ ఇవ్వడం అనేది వాళ్ళు మెయిన్గా టార్గెట్ పెట్టుకొని కంపెనీ ఇవాళ డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లనే కొన్ని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని, అంటే బీయింగ్ 100 ఇయర్స్ కంపెనీ ఉండే విధంగా, అట్లనే స్పీడ్కి తగ్గట్లుగా బ్యాలెన్స్ అయ్యే విధంగా కూడా కంపెనీ కొన్ని ప్రిన్సిపల్స్, బీయింగ్, స్పీడ్, బ్యాలెన్స్ అనేటువంటి ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ని పెట్టుకొని వాటిని ఫాలో అవుతూ 100 ఇయర్స్ కంపెనీ ఉండే విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లనే ఒక మోటో తోటి ప్రతి ఒక్కరిని కూడా చెరిస్ ద స్పిరిట్ అనుకుంటూ అందరిలో ఒక విజన్ క్రియేట్ చేసి నమ్మకంతో సర్విన్ హ్యూమిలిటీ తోటి కంపెనీ ముందుకెళ్తా ఉంది. సో దిస్ ఈజ్ అటామీ. సో ఇటువంటి ఆపర్చునిటీ మన ముందుకు వచ్చినందుకు, మనందరం అందులో పార్ట్నర్స్గా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అట్లనే ఓన్లీ డబ్బు సంపాదించడం గురించే కాకుండా చాలా హ్యాపీగా అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఆపర్చునిటీ అనేది మనకి రావటం జరిగింది. సో ఇది కేవలం మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాకుండా మనకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవడమే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ. సో అట్లా అందరితో కూడా షేర్ చేసుకోండి, ఆపర్చునిటీని అందరికీ కూడా కల్పించండి. ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఉన్నతంగా ఉండాలి అనే విధంగా అటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళాలని చెప్పేసి దీన్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రొఫైల్ అండి. దీన్ని రికార్డ్ చేసి మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో మీ టీం మెంబర్స్ తోటి, అట్లనే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా దీన్ని షేర్ చేసుకోండి.
సో చాలా డెప్త్గా కూడా మనం దీని గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.